ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరే వైభవ్ సూర్యవంశీ. ప్రధానంగా ప్రస్తుత తరంలో ప్రపంచ క్రికెట్లో ఏ ఒక్క విధ్వంసకర బ్యాట్స్మెన్ కు కూడా సాధ్యం కాని రికార్డులను ఇతడు కేవలం 15 సంవత్సరాలు కూడా నిండని ప్రాయంలో సాధిస్తున్నాడంటే ఇతడి యొక్క సత్తా ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెయిన్గా నేటి తరంలో ఎంతో మంది క్రికెటర్లు T20లో కనీసం 15 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటికీ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని క్రికెటర్లు చాలా వందల సంఖ్యలోనే ఉన్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఇతడు ఆరంభంలోనే అద్భుతమైన సెంచరీలు, అది కూడా దాదాపుగా 200+ స్ట్రైక్ రేట్తో నమోదు చేయడం నిజంగా చాలా చాలా గొప్ప అంశం. ప్రధానంగా గత సంవత్సరం IPL ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ఈ యువ క్రికెటర్ ఆ సంవత్సరం రాజస్థాన్ రాయల్స్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తూ గుజరాత్ టైటాన్స్ పై ఒకానొక మ్యాచ్లో ఏకంగా 35 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ మొత్తం ఆకర్షించాడనే చెప్పాలి. మెయిన్గా IPLలో ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఆడుతున్నప్పటికీ వాళ్ళందరికీ కూడా ఇలా ఇంత తక్కువ వయసు అటుంచితే చాలా ఎక్కువ సంవత్సరాలు ఆడినప్పటికీ ఆ సెంచరీ రికార్డును అందుకోలేకపోయారు. ప్రధానంగా గత సంవత్సరం IPL ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ఈ యువ క్రికెటర్ ఆ సంవత్సరం రాజస్థాన్ రాయల్స్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తూ గుజరాత్ టైటాన్స్తో జరిగినటువంటి ఒకానొక మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి IPL ప్రేక్షకులందరినీ అబ్బురపరిచాడు. ప్రధానంగా IPL చరిత్రలోనే 2వ ఫాస్టెస్ట్ సెంచరీ ఇతడే సాధించగలిగాడు. మెయిన్గా 2013లో క్రిస్ గేల్ తర్వాత అత్యంత వేగవంతమైన సెంచరీని కేవలం 15 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఈ యువ క్రికెటర్ సాధించడం నిజంగా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. ఇక అప్పటి నుండి తనకి అవకాశం వచ్చినటువంటి ప్రతి టోర్నమెంట్లోనూ అతడు సిక్సర్ల వర్షంతో పాటు బౌండరీలు బాదుతూ ప్రపంచంలోని మేటి క్రికెటర్లు కూడా సాధించినటువంటి ఎన్నో రికార్డులను ఇప్పటికే తన పేరు పైన లిఖించుకున్నాడు. మెయిన్గా టెస్టులు, వన్డేలు, T20లు అన్న తేడా లేకుండా 3 ఫార్మాట్లను సమానమైన బ్యాటింగ్ చేసే సత్తా కలగడం ప్రధానంగా ఈ వైభవ్ సూర్యవంశీకే సాధ్యమైంది. మెయిన్గా ఇతడు కొట్టే సిక్సర్లు, బౌండరీలు అనేవి ప్రతి అభిమాని అంత ఈజీగా అయితే మర్చిపోలేరు. ప్రధానంగా గత సంవత్సరం జరిగినటువంటి విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ పైన ఇతడు కేవలం 95 బంతుల్లోనే 190 పరుగులు సాధించి ప్రధానంగా ఇతడు భారత క్రికెట్ అభిమానులందరినీ అబ్బురపరిచాడనే చెప్పాలి. మెయిన్గా ఇంత తక్కువ వయసులో ఇలాంటి గొప్ప ఘనతను సాధించడం నిజంగా చాలా చాలా గొప్ప అంశం. ఇక అంతేకాకుండా అండర్-19 వరల్డ్ కప్లోను ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్లో ఇతడు ఏకంగా 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి భారత్కు 6వసారి ట్రోఫీ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రధానంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ 2 అవార్డులు కూడా ఇతడికి దక్కాయంటే ఇతడి యొక్క విధ్వంసం ఏ విధంగా ఈ టోర్నమెంట్లో కొనసాగిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా ఫైనల్ మ్యాచ్లో భారత్ 412 పరుగుల భారీ టార్గెట్ను ఇంగ్లాండ్ ముందు ఉంచిందంటే అందుకు మెయిన్ రీజన్ ఈ వైభవ్ సూర్యవంశీ యొక్క బ్యాటింగే. మెయిన్గా ఇతడు వన్డేలు ఆడుతున్నాడా లేదా T20లు ఆడుతున్నాడా అన్న తేడా లేకుండా ఇతడు T20 బ్యాటింగ్ను వన్డేల్లోనూ అది దాదాపుగా 200+ స్ట్రైక్ రేట్ను నమోదు చేయడం ద్వారానే ఇతడి యొక్క గొప్పతనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక స్ట్రైక్ రేట్తో పాటు అత్యధిక యావరేజ్ మరియు అత్యధిక స్కోర్ను సాధించినటువంటి క్రికెటర్ కూడా ఇతడే. ప్రధానంగా ఇతడు ఫైనల్ మ్యాచ్లో ఇంత గొప్ప భారీ స్కోర్ని సాధించడం గతంలో ఏ క్రికెటర్కి కూడా సాధ్యం కాలేదు. మెయిన్గా ఈ టోర్నమెంట్లో ఇతడు ఏకంగా 30 సిక్సర్లు బాదడం ద్వారానే ఇతడి ప్రత్యేకత ఏంటో చాటుకున్నాడు. గతంలో ఈ రికార్డు కేవలం 15 సిక్సర్లతో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా క్రికెటర్ అయినటువంటి డెవాల్ బ్రేవిస్ పేరిట ఉంది. ప్రధానంగా ప్రస్తుతం ఇతడు 32 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో ఇతడు ఏకంగా 32 బౌండరీలు బాధేశాడు. ప్రధానంగా గతంలో ఇన్ని బౌండరీలు ఏ క్రికెటర్ కూడా బాధలేకపోయారు. మెయిన్గా గతంలో 2022లో బేబీ డివిలియర్స్గా పేరు పొందినటువంటి డెవాల్ బ్రేవిస్ 17 సిక్సర్లతో 2వ స్థానంలో ఉన్నాడు.
ఇక ఇతడికి రెండవ స్థానంలో ఉన్నటువంటి బ్యాట్స్మెన్లకు చాలా వ్యత్యాసం ఉందంటేనే ఇతడి యొక్క విధ్వంసం ఏ విధంగా కొనసాగుతున్నదో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా బీహార్కు ప్రాతినిధ్యం వహిస్తూ గత సంవత్సరం సయ్యద్ అలీ ముస్తక్ ట్రోఫీలో ఇతడు ఏకంగా 2 సెంచరీలు కూడా నమోదు చేశాడు. ప్రధానంగా ఇతడు ఆడాడంటే ఇక ఆ మ్యాచ్లో వెనుదిరిగా చూడాల్సిన అవసరం లేదన్నట్లు బీహార్ యొక్క విధ్వంసం కొనసాగిందంటే అందుకు మెయిన్ రీజన్ ఈ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్. ప్రధానంగా ఇలా తనకు అవకాశం లభించినటువంటి అన్ని రకాల టోర్నమెంట్లలోనూ సెంచరీ సాధించడం కేవలం ఈ వైభవ్ సూర్యవంశీకి మాత్రమే సాధ్యమైందని చెప్పాలి. మెయిన్గా కనీసం 15 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఈ యువ క్రికెటర్ ఇలా అద్భుతమైన సెంచరీలతో విరుచుకుపడడం వల్ల రాబోయే కాలంలో భారత్కు ఒక సూపర్ స్టార్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇతడు ఇలాంటి ఫామ్ను గనుక కొనసాగిస్తే టీమిండియాలోకి అరంగేట్రం చేయడం ఖచ్చితంగా ఖాయమే. ఇక సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి రికార్డులు మరియు అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించడానికి మెయిన్గా ప్రస్తుతం అన్ని అర్హతలు ఉన్నటువంటి క్రికెటర్ ఇతడే. ప్రధానంగా రాబోయే కాలాల్లో ఇతడు మరో సచిన్ టెండూల్కర్ అవుతాడని ప్రధానంగా ఆశిస్తున్నాను. ప్రధానంగా ఒకప్పుడు పృథ్వీ షా మరియు ఉమ్మెద్ చంద్, శోభ్మన్ గిల్ లాంటి క్రికెటర్లను కూడా సచిన్ టెండూల్కర్ లాంటి రికార్డులు అందుకునే ఆటగాళ్లుగా ప్రపంచానికి ఎత్తేశారు. కానీ వాళ్ళు తర్వాత అన్ని ఫార్మాట్లలోనూ ఆడలేక కొన్ని ఫార్మాట్లలో ఆడి మరికొన్ని ఫార్మాట్లలో విఫలమయ్యారు. మరి రానున్న రోజుల్లో ఈ వైభవ్ సూర్యవంశీ కూడా ఇప్పటి వరకు అతడు చేసినటువంటి రికార్డులు మరియు అతడు ఆడిన ఆట సత్తాను రాబోయే ఇండియా టీం తరఫున కూడా ప్రపంచ స్థాయి క్రికెట్లో చూపిస్తాడని ప్రధానంగా ఆశిస్తున్నాను. ఒకవేళ ఇతడు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఈ విధ్వంసకర బ్యాటింగ్ను టీమిండియా తరఫున కూడా చేశాడంటే ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ రికార్డులు కూడా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా ఇతడు గత కొన్ని నెలలు లేదా సంవత్సరాల్లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వవచ్చు. ఒకవేళ ఇతడు ఎంట్రీ ఇచ్చి ఇతడి పైన ఉన్నటువంటి అన్ని రకాల అంచనాలను నిలబెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలాల్లో భారత్కి ఒక గొప్ప సూపర్ స్టార్ అవుతాడనడంలో ఎలాంటి సందేహమే లేదు. మెయిన్గా ఇతడు గత సంవత్సరం జరిగినటువంటి అండర్-19 యూత్ టోర్నమెంట్లో ఏకంగా ఇంగ్లాండ్తో జరిగినటువంటి ఒకానొక మ్యాచ్లో కేవలం 44 బంతుల్లోనే 143 పరుగులు చేసి టీ20లో తను ఎంతటి విధ్వంసకరుడో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక రంజీ ట్రోఫీలో కూడా ఇతడు టీ20 లాంటి బ్యాటింగ్ను ఇప్పటికీ చూపించేశాడు. ప్రధానంగా ఇతడు ఇప్పటి వరకు తను ఆడినటువంటి అన్ని రకాల టోర్నమెంట్లలోనూ సెంచరీ మార్కును అందుకోగలిగాడు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి గొప్ప ఇన్నింగ్స్లను టీమిండియా తరఫున కూడా ఆడి టీమిండియాకు గొప్ప విజయాలు అందిస్తాడని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.